బేబేలు గోపురం కడుతున్నప్పుడు అందరూ ఏక మనస్సుతో కడుతున్నారు. ఏంటి వాళ్ళ 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 పని ఏంటో తెలుసా? మేము ఎట్టయినా దేవుని దగ్గరికి వెళ్ళాలా, అక్కడ దాకా గోపురం కట్టాలంటున్నారు. ఆకాశం అంత మట్టుకు మామూలు పని కాదు వాళ్ళు చేపట్టింది. అందరూ ఒకటే మనస్సు, ఒకటే మాట. ఇదిగో రాయి పెట్టాలంటే రాయి పెట్టాలా, సిమెంట్ పెట్టాలంటే సిమెంట్ పెట్టాలా, ఇనుము పెట్టాలంటే ఇనుము పెట్టాలా, ఇదిగో నువ్వు ఈ పని చేయాలంటే ఆ పని చేయాలా, నేను ఈ పని చేయాలంటే ఆ పని. అందరూ ఏక మనసుతో కడతంటే దేవునికే అర్థంగా ఆశ్చర్యపడి, ఒరి ఏంది వీళ్ళు, అసలు నేను సృష్టించినటువంటి మనుషులు ఈ విధంగా కట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఏంది బాబోయ్. ఈ ఏక మనస్సు ఉంటే వీళ్ళు ఏదైనా చేసేస్తారు కాబట్టి ఈ ఏక మనస్సును తారుమారు చేయాలనుకున్నాడు అక్కడ. అంటే వాళ్ళు అక్కడ చెడ్డ అభిప్రాయంతో పేరు తెచ్చుకుందామని ఆ పని చేస్తున్నారు కాబట్టి దేవుడు అక్కడ చెదరగొట్టాడు. ఎలా చెదరగొట్టాడు తెలుసా? అప్పటికంతా ఒకటే భాష, అందరికీ ఒకటే భాష ఉంది. అమ్మో ఇట్ట కాదు, వీళ్ళని తారుమారు చేయాలంటే భాషన ఒకటే కాకుండా వేరువేరుగా చేసేసామనుకో, అప్పుడు ఇక ఏక మనసు పోయింది.